థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. సో మన ఫస్ట్ వీడియో ఇండియా టు యూఎస్ఏ అనే వీడియోని చాలా బాగా సపోర్ట్ చేశారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ దానికి కంటిన్యూషన్ వీడియో అమెరికా వచ్చిన కొత్తలో అనే వీడియో. అంటే నేను పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళాక ఆ కొత్త ప్లేస్కి నేను ఎలా అలవాటు అయ్యాను, నేనేమేమి ఎక్స్పీరియన్స్ చేశాను, అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగా. సో ఫస్ట్ వీడియో ఇండియా టు యూఎస్ఏ అనే వీడియో మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూజెస్ విత్ హారిక. సో ఈ వీడియోలో నేను కెమెరా చూస్తూ నా స్టోరీ చెప్పడం కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను యూఎస్లో తిరిగిన ప్లేసెస్ అండ్ నా పిక్స్ కొన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఆ పిక్చర్స్ వీడియోస్ అన్నీ చూస్తూ నా కథ వినండి. బయటికి రాగానే మా హస్బెండ్ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము దిగింది న్యూయార్క్లో అండ్ మేము ఉండేది న్యూజెర్సీలో. ఇంకా కార్లో ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో, అంటే మేము న్యూయార్క్ నుంచి వెళ్ళాలి ఇంటికి. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో చూస్తూ వెళ్తే న్యూయార్క్ అయితే చాలా బాగుంది. చక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్, రివర్స్ చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా సిటీ దాటాక మనకి ఇట్లా ఓపెన్ ప్లేసెస్ వస్తాయి కదా, ఓపెన్ ప్లేసెస్లో జనరల్గా చెట్లు ఉంటాయి కదా, ఎట్లా ఉన్నాయంటే అవి ఇట్లా మనకు సినిమాల్లో దెయ్యం చెట్లు చూపిస్తారు కదా, ఒక్క ఆకు కూడా లేకుండా అట్లా. అంటే నేను యూఎస్లో అట్లా ఉంటాయని ఎప్పుడు చూడలేదు, అది ఒక్కటి కొంచెం షాకింగ్గా అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఇంటికి రీచ్ అవడానికి ఒక 1.5 hour అలా పట్టింది. ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక సర్దుకొని ఇంకా డైలీ రొటీన్. మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు. మా అత్తయ్య నేను ఇంట్లో పనులు అవి చేసుకొని కొంచెం మా దగ్గరలో కమ్యూనిటీ ఇంకా దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అవి చూస్తూ ఉండేవాళ్ళం మేము వెళ్ళగలిగినవంతా. ఇంకా సాటర్డే సండే అట్లా బయటకు వెళ్ళేవాళ్ళం, అంటే న్యూయార్క్ ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అవి చూస్తూ ఉండేవాళ్ళం. సాటర్డే సండే ఇంకా గ్రాసరీ షాపింగ్కి అలా వెళ్ళేవాళ్ళం. యూఎస్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు కార్ కావాల్సింది. ఇండియాలో అయితే మన ఇంట్లో 1-2 సామాన్లు అయిపోతే ఇంకా పక్కన కిరాణా స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, కానీ యూఎస్లో అలా ఉండదు. మనకి ఏది కావాలి అంటే మనకి ఇండియన్ గ్రాసరీస్ ఏది కావాలన్నా మినిమం 30 to 40 minutes ఉంటుంది. అంటే మనం ఉండే ప్లేస్ బట్టి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సో ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ చూస్తే నాకు చాలా షాకింగ్ అనిపించేది. అంటే మనం ప్రతిదీ మనం రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటాం కదా. సో ఇట్లా మనకి ఒక 1 kg బెండకాయలు అలా వస్తే 800-900 ఉంటే బాబోయ్ ఏంటి ఇంత ఉన్నాయి అనిపించేది. కానీ మనం డాలర్లానే చూడాలి, రూపీలానే చూడాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే రోడ్స్. అసలు యూఎస్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్స్ ఉంటాయి. అన్ని కార్స్ ఉన్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు హార్న్ సౌండ్స్ అలా ఏం వినిపించదు. రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగుంటాయి. మేము వెళ్ళింది నవంబర్లో కదా, ఇంకా చలి స్టార్ట్ అయింది, స్లోగా పెరుగుతుంది. నేనేంటంటే ఇక్కడ ఇండియాలో వింటర్లో 11-12కి కూడా స్వెటర్స్ వేసుకొని తిరిగే బ్యాచ్. అక్కడ చూస్తే చలి బాబోయ్, హీటర్స్ వేసుకున్నా కూడా చాలా దారుణంగా ఉండేది. ఇంకా మనకి అసలు యూఎస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే స్నోనే కదా. ఇంకా నేనైతే ఫస్ట్ స్నో కోసం చాలా వెయిట్ చేశాను. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకొని ఇంకో 1 weekలో పడుతుంది, 2 daysలో పడుతుంది అలా చూసుకునేదాన్ని. తీరా చూస్తే ఇంకా ఆ రోజు పడేది కాదు. అలా కొన్ని రోజులకి ఇట్లా ఒకరోజు మార్నింగ్ లెగిసేసరికి చూస్తే అసలు ఇట్లా విండోలోంచి చూస్తే మొత్తం తెల్లగా అసలు సినిమాల్లో చూపించినట్టు భలే ఉండింది. ఇంకా బ్రష్ కూడా చేయకుండా అలానే వెళ్ళిపోయి ఆ స్నోలో కాసేపు, ఇంకా చలి ఏం గుర్తురాల, అలానే జాకెట్ వేసుకొని వెళ్ళిపోయి ఆ స్నోలో కాసేపు తిరిగి వచ్చాక ఇంకా అప్పుడు హ్యాపీగా ఉంది. అలా ఇంకా పడతానే ఉంది అప్పుడప్పుడు. ఇంకా నేను కూడా అలా తిరుగుతూనే ఉన్నా. ఇంకా మేము యూఎస్ వెళ్ళిన 1 monthకి మా మామయ్య వచ్చారు. ఇంకా ఈ 1 monthలో మా మామయ్య వచ్చాక కూడా ఇంకా న్యూయార్క్లో ఇంకా ఒక్కొక్క ప్లేస్ అయితే 2 times అట్లా కూడా చూసాం. అలా తిరుగుతూ ఉండేవాళ్ళం సాటర్డే సండే. ఇంకా న్యూయార్క్లో ఫుల్గా తిరిగాం. సెంట్రల్ పార్క్, టైమ్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, వెజ్జల్, ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా చాలా ప్లేసెస్ తిరిగాం. ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర హడ్సన్ రివర్లో అయితే ఫెర్రీ రైడ్ కూడా చేసాం. ఇంకా మనకి ఎట్లా ఫెర్రీ రైడ్లో ఏంటంటే ఫెర్రీలో మనకి 3 levels ఉంటాయి కదా, 3 levels ఉన్నాయి మేము ఎక్కిన ఫెర్రీకి అయితే. అంటే 3rd level వచ్చేసి రూఫ్ టాప్. ఆ రోజు ఇంకా వర్షం కూడా పడుతుంది, ఆ చలికి తోడు డిసెంబర్లో బాగా చల్లగా ఉంటుంది, దానికి తోడు చలి కూడా, వర్షం కూడా ఉంది, చలి కూడా ఉంది. మాకు కుదురుగా ఉంటే మనం ఎందుకు అవుతాం. నేనేంటంటే ఎంత చల్లగా ఉన్నా పర్లేదు, వర్షం పడినా పర్లేదు, రూఫ్ టాప్ ఎక్కాల్సిందే అని చెప్పి నాతో పాటు మా అత్తయ్యని మామని కూడా పైకి ఎక్కించి పైకి తీసుకెళ్ళాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, కానీ చాలా చల్లగా కూడా ఉంది. ఇంకా మేము వెళ్ళింది అయితే క్రిస్మస్ సీజన్ కాబట్టి న్యూయార్క్ చాలా బాగుంది. అక్కడ రాక్వెల్లా సెంటర్లో క్రిస్మస్ ట్రీ కూడా ఉంటుంది, అది కూడా చూసాము. ఇంకా చాలా మంచిగా అనిపించింది. కాకపోతే చలి ఒక్కటే ప్రాబ్లం. అయితే ఇంకా ఎంత జాకెట్లు వేసుకున్నా కూడా ఇట్లా జాకెట్లోంచి తల బయటకు పెట్టి ఇట్లా తల పైకెత్తి చూడాలంటే ఎంత చల్లగా అనిపించేదో. ఇంకా ఎలా అయితే ఏంటంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా.
ఇంకా మంచిగానే అనిపించింది. ఇంకా 1 మంత్‌కి మా అత్తయ్య, మామయ్య వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంకా షాపింగ్, ఇండియా వెళ్ళటానికి అదంతా చేసుకున్నాం, ప్యాక్ చేసుకున్నాం. ఇంకా వాళ్ళు వెళ్ళే డేట్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేవాళ్ళు. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేదని ఫస్ట్‌లో కొంచెం కష్టంగానే అనిపించింది కానీ తర్వాత ఇంకా అలవాటైపోయింది. సో ఇక్కడికి అమెరికా వచ్చిన కొత్తలో చాప్టర్ అయితే ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ దెన్ 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ వీడియో ప్రెగ్నెన్సీ జర్నీ ఉండబోతుంది. ఫస్ట్ 2 వీడియోస్ మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ వీడియో నుంచి మీకు సూపర్ కంటెంట్ ఉండబోతుంది. మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే నేను నా ప్రెగ్నెన్సీలో ఏమేమి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, వాటిని నేను ఎలా డీల్ చేశాను, అదంతా మీకు చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్.